Good morning. Today, child health nursing ఉన్నటువంటి టాపిక్ చైల్డ్ లేబర్ బాల కార్మిక వ్యవస్థ గురించి చూద్దాం. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చైల్డ్ లేబర్? బాల కార్మిక వ్యవస్థ అనే దాని యొక్క ముఖ్యమైన కారణాలు ఏమిటి, అంశాలు ఏముంటే చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది? మెయిన్లీ ద పావర్టీ, పేదరికం, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అక్షరస్యత లేకపోవటం, అన్ఎంప్లాయ్మెంట్. ఏమైంది? ఇంట్లో పేరెంట్స్కి ఎంప్లాయ్మెంట్ లేదు, ఉద్యోగం లేదు, తద్వారా డబ్బు లేదు, పంపించేస్తారు. ఇంకొకటి కారణం బెగ్గర్ గ్యాంగ్ అంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ చేత బెగ్గింగ్ చేయిస్తుంటారు అన్నమాట. ఇంకొకటి స్కూల్ డ్రాప్ అవుట్. ఇంకో కారణం ఏంటి అంటే చదువు అబ్బక్క స్కూల్లోంచి వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతారు, స్కూల్ మానేస్తారు. అటువంటి వారు బ్రోకెన్ ఫ్యామిలీ అంటే ఏంది? ఇక్కడ ఫ్యామిలీస్ బ్రోకెన్, పేరెంట్స్ ముఖ్యంగా ఫాదర్ అండ్ మదర్ దే ఆర్ బ్రోకెన్ అంటే ఏంది? వాళ్ళు విడిపోయినారు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా పిల్లల మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంది. డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు పనికి వెళ్ళడం అవుతుంది. నెక్స్ట్ వన్, డెత్ ఆఫ్ పేరెంట్స్, ఏదర్ వన్ ఆర్ బోత్. పేరెంట్స్ చనిపోతే కనుక పోషణ లేకపోవడం వల్ల వాళ్ళు తద్వారా పనికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ చైల్డ్ లేబర్ ఉన్నప్పుడు వారికి హెల్త్ హజార్డ్స్, చిన్నపిల్లలు పనిచేయడానికి వెళ్ళినప్పుడు వారికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యం దెబ్బతినేటువంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఏవేవి చూద్దాం. ఒకటి ఏంటి అంటే డ్రగ్ అడిక్షన్, మందులకి బానిస కావడం, ముఖ్యంగా మత్తు మందులకి. రెండవది స్మోకింగ్, చిన్న వయసులో వేస్తే వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి డబ్బులు వస్తాయి కాబట్టి వారికి చెడు సావాసాలు ఉంటే కనుక వాళ్ళు వెంబడే వాటికి అలవాటు అయిపోతారు, ముఖ్యంగా డ్రగ్స్ అండ్ స్మోకింగ్. ఇంకొకటి ఎస్టీడీస్ అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. చిన్నపిల్లలు వాళ్ళు పనిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దవారి వల్ల వారికి ఉన్నటువంటి లైంగిక వాంఛల వల్ల వాళ్ళు ఉంటారు పని చేయించుకునే వాళ్ళు, వారి వల్ల వీరికి ఏమన్నా సంక్రమిత వ్యాధి, ముఖ్యంగా సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, యాక్సిడెంట్స్ అండ్ ఇంజురీస్. వీరికి తగినటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల, వయస్సు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా రావచ్చు. ఇంకోటి మాల్ న్యూట్రిషన్ అన్నాం, హీన పోషణ, తగిన ఆదాయం లేదు కాబట్టి తగిన ఆహారం ఉండదు, హీన పోషణ అవుతుంది. ఇంకొకటి జువైనల్ డెలిక్వెన్సీ అండ్ ఈవెన్ ప్రాస్టిట్యూషన్ అన్నాం. అంటే ఏంది? చిన్న వయసులోని వారికి తగినటువంటి అఫెక్షన్స్, ప్రేమ ఆప్యాయత లేదు కాబట్టి వాళ్ళు మానసికంగా తేడాగా పోవచ్చు అన్నమాట. దే మే గో టు ఎనీ క్రైమ్స్, వారు కొన్ని నేరాలు చేయవచ్చు. అటువంటి కండిషన్ ఏమంటాం మనము? జువైనల్ డెలిక్వెన్సీ అంటాం, బాల నేరస్తులు అంటాం కదా. సో వీళ్ళే అన్నమాట. వాళ్ళకి తగినటువంటి సమాజంలో వారికి అందేటువంటి అఫెక్షన్స్, లవ్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇలా నేరాలకి పాల్పడే అవకాశము ఉంటుంది. ఈవెన్ ప్రాస్టిట్యూషన్ అన్నాం అంటే ఏంది? వ్యభిచార వ్యవస్థ, వేశ్యగా మారడం. చిన్న వయసులోని వారు ఏం కావచ్చు? ఈ వ్యవస్థలోకి మారిపోవచ్చు, వ్యభిచార కూపంలోకి వాళ్ళు దిగిపోవచ్చు. ఇవి హెల్త్ హజార్డ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో సాధారణంగా మనము ఎక్కడెక్కడ ఈ వ్యవస్థ చూస్తాం? పిల్లల్ని పనిలో పెట్టడం అనేది మనము ఎక్కడెక్కడ చూస్తాము ముఖ్యంగా అంటే ప్యాసింజర్ గూడ్స్ మెయిల్ ట్రాన్స్పోర్ట్ బై రైల్వే, ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో చూస్తూ ఉంటాం. ఇంకొకటి
కార్పెట్ వీవింగ్, కార్పెట్స్ అల్లేటువంటి ప్రాంతంలో, ఆ కర్మాగారంలో క్లాత్ ప్రింటింగ్ టైప్, అక్కడ డైయింగ్ అండ్ వీవింగ్, దుస్తులపైన రంగును అద్దేటువంటి కర్మాగారాలు, దుస్తుల్ని అల్లేటువంటి కర్మాగారాలు, బీడీ మేకింగ్ తెలిసిందే, బీడీలు తయారు చేసే ప్రాంతంలో, మైకా కటింగ్, మైకా అంటే మనకు ఇది స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అది తయారయ్యేది ఎట్లా అంటే బై మైకా అంటాం. సో అటువంటి తయారయ్యే ప్రాంతాలు ఉంటాయి. దాంట్లో వూల్ క్లీనింగ్, పత్తిని శుభ్రపరిచేటువంటి ప్లేస్లలో, ప్రింటింగ్ మెషిన్స్ ఉన్నటువంటి ప్లేస్లలో ముఖ్యంగా పిల్లల్ని ఎక్కువగా పనిచేయడం చూస్తూ ఉంటాం. సో పిల్లల పని చేయకుండా ఉండడానికంటే గవర్నమెంట్ ఏం చేసింది, ఒక చట్టం తెచ్చింది. దీన్ని ఏమంటే మనము ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంది, ఇక్కడ ఈ చట్ట ప్రకారము ఎక్సెప్ట్ ద ఫ్యామిలీ బేస్డ్ వర్క్ ఆర్ రికగ్నైజ్డ్ స్కూల్ బేస్డ్ వర్క్ యాక్టివిటీస్, అంటే ఇంట్లో చేసే పని లేదా స్కూల్లో చేసే పని తప్పించి వీరికి పిల్లలకు వేరే ఏ పని కూడా చేయించే అధికారం లేదు. ఇంట్లో పనిచేసే పనులు అంటే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు పేరెంట్స్ దగ్గర చేస్తాం కదా, బుక్స్ సర్దుకోవడము, బ్యాగ్ సర్దుకోవడము, బట్టలు వేసుకోవడము, ఏదో చిన్న చిన్న అటువంటివి చేయడము. అదేవిధంగా స్కూల్ బేస్డ్ యాక్టివిటీస్, స్కూళ్ళలో చేసే పనులు కొన్ని ఉంటాయి. పిల్లలు శుభ్రపరచుకోవడం, క్లాస్ రూమ్ని, బోర్డు తుడుచుకోవడము, బెంచ్ శుభ్రపరచుకోవడము, ఇటువంటివి, వాటర్ తెచ్చుకోవడము, ఇవన్నీ స్కూల్ బేస్డ్ యాక్టివిటీస్. ఇవి కాకుండా వేరే ఏవి కూడా పని చేయించకూడదు ఈ చట్ట ప్రకారం. ఇంట్లో చేయాలి, లేకపోతే స్కూల్లో పని చేయాలి, అంతే. ఓకే, ఇది ఈ చట్టం అన్నమాట. దీంట్లో మనకు ఏంటంటే పిల్లల్ని పని చేయకుండా కార్మిక వ్యవస్థని నిర్మించడానికి చేసేటువంటి ఒక చట్టం ఇది, చైల్డ్ లేబర్ యాక్ట్ అంటాము. సో ఇటువంటి వారికి ఏం చేస్తాం మనం అంటే స్పెషల్ స్కూల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొవైడ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇటువంటి పిల్లలను ఆ ప్లేస్లోంచి పనిచేసేటువంటి ప్రాంతం నుంచి తీసుకొచ్చి వారిని కొన్ని స్కూళ్ళల్లో లేకపోతే రీహాబిలిటేషన్ అన్నాం, పునరావాస కేంద్రాల్లో ఉంచడం, అక్కడ వాళ్ళకి తగినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం. వొకేషనల్ ట్రైనింగ్ అన్నాం, అంటే వొకేషనల్ అన్నాం అంటే వారికి జీవనోపాధి కలిగించేటువంటి కొన్ని కోర్సుల్లో నేర్పించడం. ఉదాహరణకి ఈ టైలరింగ్ కానివ్వండి, కుట్లు అల్లికలు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎంపీహెచ్డబ్ల్యూ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు, ట్రైనింగ్స్ అన్నమాట. ఎందుకంటే వారికి త్వరగా ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉన్నటువంటి ట్రైనింగ్లో ఇప్పించడం చేస్తాం అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే సిన్స్ ద చైల్డ్ లేబర్ ఈజ్ రూటెడ్ ఇన్ ద పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ కార్మిక వ్యవస్థ ముఖ్యంగా దీనివల్ల మెయిన్ కారణం ఏంటి అంటే పేదరికము, నిరుద్యోగము మరియు ఎడ్యుకేషన్ లేకపోవడం ఉంది. కాబట్టి ఈ మూడు పోయేదాకా మనకు ఈ వ్యవస్థని పోవడం అనేది మనకు వీలు కాదనమాట. ఇటువంటి పిల్లలు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దెమ్ అగైన్స్ట్ ద అబ్యూస్. వారిని మనము అబ్యూస్ చేయకుండా, హెల్త్ హజార్డ్స్, అంటువ్యాధులు లాంటివి రాకుండా మనము వారిని కాపాడడానికి ఈ చైల్డ్ లేబర్ వ్యవస్థ మనము ఆపడానికి అవసరం ఉందన్నమాట. ఇది చైల్డ్ లేబర్, బాలకార్మిక వ్యవస్థ. నెక్స్ట్ టాపిక్ ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్, స్త్రీ భ్రూణ హత్య. స్త్రీ అంటే ఫీమేల్, భ్రూణ అంటే ఇంకా పుట్టలేదు, లోపలనే ఉంది, పిండంగానే ఉంది, హత్య చంపేయడం. పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలిసినప్పుడు చంపేయుట, దీన్ని ఏమంటాం మనము ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్ అంటాం. ఇట్ ఈస్ ద కిల్లింగ్ ఆఫ్ ఫీటస్ ఇన్ ద ఇంట్రా యూట్రైన్ లైఫ్. గర్భాశయంలో ఉన్నప్పుడే చంపేయడం బై మీన్స్ ఆఫ్ అబార్షన్. అబార్షన్ అనే ప్రక్రియ ద్వారా
గర్భస్థ శిశువుని చంపివేయుట. సో ఇది నిర్మూలించాలంటే మనము కొన్ని చెప్పాలి. ముఖ్యంగా ఏమిటి అంటే షేర్ ఈక్వల్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. పుట్టబోయే బిడ్డ ఎవరైనా కావచ్చు, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, వారికి సమానమైనటువంటి ప్రేమ ఆప్యాయతను ఇవ్వడము. ప్రొవైడ్ హై న్యూట్రిషియస్ డైట్ టు ద అడోలసెంట్ గర్ల్స్. యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలకు, ఆడపిల్లలకు మంచి పోషణ ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వడం. ప్రొవైడ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఫర్ ద బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఆడపిల్లలకు మగపిల్లలకి సమానటువంటి విద్యా హక్కు, చదివించడం. చాలామంది ఊళ్ళల్లో అంటే ఆడపిల్లలు చదివించకపోవడం చేస్తుంటారు, లేదంటే ఆడపిల్లను ఊళ్ళో చదివించి ఆపేయడము, ఎక్కువ చదివించకపోవడము, అలాంటివి చేస్తారు. అది లేకుండా ఇద్దరికి సమానంగా చూసుకోవాలి. మ్యారేజెస్ ఆఫ్టర్ 21 years ఓన్లీ. ముఖ్యంగా ఆడపిల్లలను 12 ఏళ్ళకే 14 ఏళ్ళకే పెళ్లి చేసేస్తున్నారు. అలా కాకుండా 21 years అయిన తర్వాతనే పెళ్లి చేయించాలి. ఇంకా ప్రొటెక్ట్ ఫ్రమ్ సోషల్ ఈవెల్స్ అండ్ డౌరీ ప్రాబ్లమ్స్. సమాజంలో కొన్ని ఈవిల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. బాల వివాహ వ్యవస్థ కావచ్చు, లేకపోతే జోగిని వ్యవస్థ అంటాము, కుల వ్యవస్థ అంటాము, అంటరం వ్యవస్థ అంటాము. ఇటువంటి వాటి నుంచి కాపాడడం. అదేవిధంగా డౌరీ ప్రాబ్లమ్స్, కట్న కానుకలు, కట్నాల నుంచి వాళ్ళని కాపాడడం. కట్నం ఇవ్వకపోతే పేరెంట్స్ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది? ఆడపిల్లకు ఉంటుంది. అట్లా కాకుండా ఇంకొకటి మేక్ దెమ్ ఫిజికల్లీ మెంటల్లీ హ్యాపీ. వాళ్ళని మనము శారీరకంగా మానసికంగా హ్యాపీగా ఉంచడం. నౌ రీజన్స్ ఫర్ ద ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్. ఈ స్త్రీ భ్రూణ హత్య అనేది ఎందుకు అవుతుంది? కారణం ఏంది? ఫస్ట్ వన్ ఏంటి అంటే ముఖ్యమైన కారణము ఉమెన్ సోషల్ స్టేటస్ ఈజ్ ఇన్ఫీరియర్. సమాజంలో స్త్రీకి, ఆడవారికి స్టేటస్ స్థాయి ఎలా ఉంది? ఇన్ఫీరియర్, తక్కువ స్థాయి ఉంది. సో సమాజంలో స్త్రీ స్థాయి తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా స్త్రీలను కనడానికి భయపడుతుంటారు అన్నమాట. ఇంకొక కారణం ఏంటి అంటే గర్ల్ హ్యాస్ నో ఫ్రీడమ్. సో కంపేర్ టు బాయ్స్, అబ్బాయికి ఉన్న స్వేచ్ఛ మనకి ఆడపిల్లలకు ఉండదు. అదో కారణం. ఇంకొకటి సూపర్స్టిషియస్ దట్ ఎవ్రీ హిందూ మస్ట్ హ్యావ్ ఎ సన్ టు పర్ఫార్మ్ హిజ్ ఫ్యూనరల్ సెరమనీస్. ముఖ్యంగా ఇక్కడ చనిపోయిన తర్వాత పేరెంట్స్కి వారికి తలకొరు పెట్టేది ఎవరు అంటే కొడుకు అంటారు అన్నమాట. చనిపోయినాక వారికి శ్మశానంలో వాళ్ళ యొక్క కర్మకాండలు కానీ ఏమైనా చేయాలంటే కొడుకు కావాలంటారు అన్నమాట. సో అట్లా కొడుకు ఉంటేనే చేయొచ్చు కాబట్టి కావాలని ఒక మూఢనమ్మకం ఉంది. అదో కారణం కావడం ఏంది? మగపిల్లలు కావడం కూడానికి. ఇంకోటి ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. ప్రజెంట్లీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఏది? ఆడపిల్లలకు నో సెక్యూరిటీ లేదు, సంరక్షణ లేదు. అదో కారణం. లెస్ అటెన్షన్ ఆఫ్ ఫీమేల్స్ దాన్ ద మేల్స్. ముఖ్యంగా ఏంటి అంటే ఫిమేల్స్ కన్నా మేల్స్ పైన ఎక్కువ మనకు అటెన్షన్ చూసుకుంటున్నాం. ఎందుకంటే వారు సంపాదించి ఇంట్లో పెడతారనే ఒకటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇదో కారణం ఆడపిల్లలు అనుకోవడానికి. ఇంకోటి మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ద బర్త్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్ ఈజ్ అన్వెల్కమ్. చాలా కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టడం అనేది వాళ్ళు స్వాగతించరు. వారికి ఫస్ట్ ఎవరు కావాలి? మగపిల్లడే కావాలి. సో దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ ముఖ్యంగా అంటే కంటిన్యూ చూస్తుంటే మనము సెక్స్ రేషియో ఫీమేల్ అండ్ మేల్ చూస్తే ప్రతి 1000 మంది మగవారికి మన ఇండియాలో జనాభా ఎలా ఉంది అంటే 1000 మంది ఆడవారు లేరు. దాదాపు 700 నుంచి
800 దాకా ఉన్నారు. అంటే 1000 మంది మగ పిల్లలకి దాదాపు ఒక 200 మంది తక్కువ పడుతుంది అన్నమాట. అంటే క్రమక్రమంగా సంఖ్య తగ్గిపోతుంది ఆడవారిది. ఓన్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అక్కడ మాత్రమే ఏమైంది, 1000కి మగపిల్లలకి 1058 ఆడపిల్లలు ఉన్నారు. మిగతా అన్ని చోట్ల ఏమైంది, తక్కువనే ఉన్నారు. ఇంకో కారణం ఇక్కడ ఏముంది, ఇలిటరసీ అంటాం, చదువు లేకపోవడము, సెక్స్ అబ్యూస్, లైంగికంగా వేధించడము, డౌరీ సిస్టమ్, కట్న వ్యవస్థ, సూసైడ్స్, ఆత్మహత్యలు, బర్న్స్, కాల్చడం, ముఖ్యంగా అత్తారింట్లో కోడల్ని కాల్చేయడం, రేప్ చేయడం, ఇవన్నీ. ఇంకోటి ఇంప్రూవ్డ్ మెడికల్ సర్వీసెస్, వైద్యపరంగా మన యొక్క డెవలప్మెంట్ ఎక్కువైపోయింది, మన యొక్క టెక్నిక్స్ ఎక్కువైపోయింది, టెక్నాలజీ ఎక్కువైపోయింది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ముందే వేసిపోతుందన్నమాట, స్కానింగ్లో పుట్టబోయేది మగపిల్లని ఆడపిల్లని చెప్పేసి అదొక నెత్తి నొప్పి అయిపోయింది. దానివల్ల కూడా ఏమైంది, ముందే మనము అబార్షన్ చేంజ్ చేసుకుంటున్నాం, ఇదొక కారణం అన్నమాట. సో ఇటువంటి స్త్రీ భ్రూణ హత్యను ఆపడానికి అన్నటువంటి కారణంగా మనం ఏం చేస్తామో చట్టం ఒకటి తెచ్చింది గవర్నమెంట్. ఏదది పిఎన్డిటి అంటాం. ఫుల్ ఫామ్ ఏంది, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్. ప్రీనాటల్, నాటల్ అంటే ప్రసవం, ప్రీ అంటే ముందు, ప్రసవం కన్నా ముందుగానే పుట్టబోయే బేబీ యొక్క సెక్స్ను డయాగ్నోస్ చేయడం, గుర్తించడం అనేది ఇక్కడ మనము నిషిద్ధం చేసినాం, ఆపేసినాం. ఎక్కడైనా మీరు చూడండి, ల్యాబ్లలో బయట రాసి ఉంటుంది అనమాట, డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. పుట్టబోయే శిశువు ఆడ మగ అనేది నిర్ధారించడము చట్టరీత్యా నేరము అని చెప్పేసి అదొక చట్టము, పిఎన్డిటి అంటాం. ఎందుకు అంటే అలా గుర్తిస్తే వెంటనే అబార్షన్లు చేయించుకుంటున్నారు. దాదాపు మన ఇండియాలో 20 yearsలో 10 million గర్ల్స్, దాదాపు 10 మిలియన్లు, అంటే దాదాపు 100 లక్షలు, కోటి మంది ఆడపిల్లలు చంపేస్తున్నాం మనం. ఎందుకు అంటే వాళ్ళు పుట్టబోయేది ఆడని తెలిసినందుకు. సో ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో వాళ్ళు మామూలుగా స్కాన్ చేయిస్తారు. సో ఈ స్కాన్ చేయించే ప్రక్రియలో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు కనుక్కుంటున్నారు పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లని చెప్పేసి. వాళ్ళ యొక్క స్కానింగ్ అల్ట్రాసోనోగ్రాఫ్ ద్వారా, లేకపోతే ఉమ్మనిటి పరీక్ష చేయడం వల్ల కానీ, బ్లడ్ పరీక్ష వల్ల కానీ వాళ్ళు కనుక్కోవడం చేస్తున్నమాట. దీనివల్ల ఏమవుతుంది, సెక్స్ అనేది తెలిసిపోతుంది, ఫీమేలా మేల్ అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్న వీళ్ళంటే సెక్స్ ఆఫ్ ఫిటస్ షుడ్ నాట్ బి రివీల్డ్, వాళ్ళ యొక్క సెక్స్ని మనము రివీల్ చేయకూడదని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ పుట్టబోయే బిడ్డ ఫీమేలా మేలా అనేది రివీల్ చేస్తే ఆ డాక్టర్కి ఎన్ని సంవత్సరాలు, 3 years జైలు శిక్ష పడుతుంది. ఓకే, అవాయిడ్ సెక్స్ డిస్క్రిమినేషన్, సెక్స్ పరంగా డిస్క్రిమినేట్, వేరు చేయడం చేయకండి. ఇంట్లో ఆడపిల్ల ఉన్న మగపిల్ల ఉన్న వాళ్ళని సమానంగా చూడాలన్నమాట. బాబుని ఎక్కువ మంచి చూడడము, కూతుర్ని తక్కువ చేయడము చేయకూడదు. యాజ్ ఎ హెల్త్ వర్కర్, ఒక హెల్త్ వర్కర్గా మీరు వారిని క్లియర్గా వాళ్ళ డౌట్స్ ఉంటే క్లారిటీ చేయండి, వాళ్ళని రీఅష్యూర్, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వండి. ఆడపిల్ల ఉన్నా ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇప్పించండి. బీ టాక్ట్ఫుల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్, ఆరోగ్య విద్య బోధించేటప్పుడు మీరు నైపుణ్యంతో వారికి ఇవ్వండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి వారి యొక్క ఆచార వ్యవహారాన్ని తప్పుపట్టకండి, కానీ వారి యొక్క ఆడపిల్లల యొక్క సంరక్షణ గురించి వీలైనంత విధంగా వాళ్ళకి బోధన చేయండి. ముఖ్యంగా పుట్టబోయే ముందే మనము ఆడపిల్ల మీద డిస్క్రిమినేషన్ చేస్తున్నాం కాబట్టి సెక్స్ అనేది డిటర్మిన్ చేయకుండా చూసుకోవడం మన యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఓకే, ఇది స్త్రీ భ్రూణ హత్య.